అమెరికా ఇరాన్ ఒప్పందాన్ని ఒప్పుకోబోమని ఇజ్రాయెల్ చెబుతోంది. ట్రంప్ నిర్ణయాలు తమ నిర్ణయాలను ప్రభావితం చేయలేవని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. లెబనాన్పై దాడులు కొనసాగిస్తామని, తమ భద్రత విషయంలో రాజీ పడేది లేదని ఇజ్రాయెల్ తేల్చి చెబుతోంది. అమెరికా ఇరాన్ ఒప్పందాన్ని ఒప్పుకోబోమని ఇజ్రాయెల్ చెబుతోంది. ట్రంప్ నిర్ణయాలు తమను ప్రభావితం చేయలేవని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. లెబనాన్పై దాడులు కొనసాగిస్తామని, తమ భద్రత విషయంలో రాజీ పడేది లేదని ఇజ్రాయెల్ తేల్చి చెబుతోంది. అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. నవీన్, అయితే ఈ యొక్క ఒప్పందం ఏదైతే ఇజ్రాయెల్ మేము ఈ యొక్క ఒప్పందానికి ఒప్పుకోము అని చెప్తున్నాయో, ఈ ఒప్పందం కేవలం లెబనాన్కి మాత్రమే మేము అంగీకరించాం. ఈ అమెరికా ఇరాన్ మధ్య కుదిరినటువంటి ఒప్పందానికి తాము అంగీకరిస్తాం. కాకపోతే లెబనాన్ విషయంలో మాత్రం అమెరికా చెప్పినటువంటి మాట మేము వినము అన్నది ఈ రోజు ఇజ్రాయెల్ జాతీయ భద్రతా మంత్రి ఇటమార్ బెన్-గ్విర్ చేసినటువంటి ప్రకటనలో సారాంశం. సో అమెరికా ఇరాన్ మధ్య కుదిరినటువంటి చారిత్రక ఒప్పందం మాత్రం ఈ వచ్చే శుక్రవారం దాని మీద సంతకాలు జరగబోతున్నాయి. కాబట్టి అంతవరకు కూడా ఏమీ సమస్య లేదు. ఈ 19వ తేదీ సంతకాలు పూర్తయిన తర్వాత హర్ముజ్ జలసంధి కూడా తెరుచుకుంటుంది. తర్వాత యథావిధిగా రాకపోకలు అయితే జరుగుతాయి. కానీ లెబనాన్ విషయంలో మాత్రం ఇజ్రాయెల్ తన మునుపటి వైఖరికే కట్టుబడి ఉన్నట్లుగా మనకు ఈ యొక్క ఇజ్రాయెల్ జాతీయ భద్రతా మంత్రి ఇటమార్ బెన్-గ్విర్ చేసినటువంటి ప్రకటన ద్వారా మనకు అర్థమవుతుంది. ఈ ఒప్పందం ఇజ్రాయెల్ ని ఏమాత్రం కట్టడి చేయదు. తమ దేశ సార్వభౌమాధికారానికి, భద్రతా నిర్ణయానికి లోబడి మాత్రమే తాము వ్యవహరిస్తామని కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ రోజు మనం ఉదయం చూడొచ్చు, ట్రంప్ ఒక ప్రకటన చేశారు, చారిత్రాత్మకమైనటువంటి ప్రకటన. ఇరాన్ తో కుదిరినటువంటి ఈ తాత్కాలిక అవగాహన ఒప్పందం ప్రపంచవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. మళ్ళీ అంతర్జాతీయ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైనటువంటి హర్ముజ్ జలసంధి తిరిగి తెరుస్తున్నారు. దీనిపై అమెరికా విధించినటువంటి నౌకాదళ దిగ్బంధనాన్ని కూడా తొలగిస్తారు. అయితే పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో జరిగినటువంటి చర్చల ప్రకారం లెబనాన్ తో సహా అన్ని ఫ్రంట్లలో సైనిక చర్యలను తక్షణమే శాశ్వతంగా నిలిపివేయడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. ఇరాన్ అణు కార్యక్రమం, అదేవిధంగా దాని వద్ద ఉన్నటువంటి అత్యంత సంపన్నమైనటువంటి యురేనియం నిల్వల భవిష్యత్తుపై చర్చలు జరపడానికి 60 రోజుల విండోను కూడా కేటాయించారు. ఈ శుక్రవారం అంటే 19వ తేదీ స్విట్జర్లాండ్ లో ఈ ఒప్పందం పైన అధికారిక సంతకాలు అయితే జరగబోతున్నాయి. అయితే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వంలో కీలక భాగస్వామి అయినటువంటి ఈ యొక్క ఇటమార్ బెన్-గ్విర్ సోషల్ మీడియా వేదికగా ఈ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ట్రంప్ ఒప్పందం మాకు వర్తించదు. ఇజ్రాయెల్ అమెరికాకు లొంగి ఉండే బనానా రిపబ్లిక్ కాదు, మేము స్వతంత్ర సార్వభౌమ దేశం అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే హిజ్బుల్లాను పూర్తిగా నిర్వీర్యం చేసే వరకు కూడా ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి తగ్గకూడదని బెన్-గ్విర్ డిమాండ్ చేశారు. సైనిక చర్యల ద్వారా స్వాధీనం చేసుకున్నటువంటి ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ దళాలు ఉపసంహరించుకోకూడదని కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే మరి దీనికి అమెరికా, అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మధ్యవర్తిత్వం వహించినటువంటి దేశాలు చెప్తాయని కూడా చూడాల్సి ఉంటుంది. లెబనాన్ భూభాగం నుంచి ఇజ్రాయెల్ పైన ఒక్క డ్రోన్ లేదా మిసైల్ దాడి జరిగినా కూడా లెబనాన్ రాజధాని బీరుట్ లో దాహియా హిజ్బుల్లా బలమైన స్థావరం ఏదైతుందో దానిపైన ఇజ్రాయెల్ భారీ వైమానిక దాడులు చేస్తుందని కూడా ఆయన హెచ్చరించారు. ఓస్లో ఒప్పందాలు, 2006 లెబనాన్ ఒప్పందం, అదేవిధంగా గాజాలో గతంలో పాటించినటువంటి ఈ యొక్క సంయమనం వల్ల ఇజ్రాయెల్ భారీగా నష్టపోయింది. అంతర్జాతీయ ఒత్తిళ్లకు లొంగిపోతే దేశ భద్రతా ప్రమాదంలో పడుతుందని కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పడం మనం చూసాం. మొత్తానికైతే ఈ పరిణామం మధ్యప్రాచ్యంలో సరికొత్త భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకు దారితీస్తుందనే చెప్పొచ్చు. అమెరికా ఇజ్రాయెల్ బంధంలో బీటలు వారే అవకాశం ఉంది. ఇరాన్ పట్టుదల ఏదైతే యురేనియం వివాదానికి సంబంధించి ఏం చేస్తుంది అనేది కూడా చూడాలి. ఇరాన్ మాత్రం తన యురేనియం నిల్వల్ని తన వద్దే ఉంచుకోవాలని కూడా పట్టుబడుతుంది. మళ్ళీ ప్రాంతీయ భద్రతపై కూడా కొంత ప్రమాదం పడే అవకాశం ఉంది. మొత్తానికి నవీన్
ఇరాన్ డిప్యూటీ విదేశాంగ శాఖ మంత్రి కాజిం ఖరీబాబాది అదేవిధంగా ఇతరులు స్పందన చూస్తే ఒప్పందం ఖరారైనప్పటికీ కూడా శుక్రవారం సంతకాలు జరిగే వరకు దీని అమలు ప్రారంభం కాదని స్పష్టం చేశారు. అటు వాషింగ్టన్ కానీ ఇటు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కార్యాలయం కానీ బెన్గూర్ వ్యాఖ్యలపైన ఇంకా అధికారికంగా అయితే స్పందించలేదు. చూడాలి శుక్రవారం స్విట్జర్లాండ్ లో జరిగే సంతకాల కార్యక్రమం, ఆ తర్వాత ఇజ్రాయెల్ తీసుకోబోయే చర్యలు వీటన్నిటిపైన మధ్యప్రాచ్య భవిష్యత్ ఆధారపడి ఉందనే చెప్పొచ్చు. నవీన్. థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.